ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కరుణా వాత్సల్యము కలిగిన గొప్ప దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ దయగలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. 138వ కీర్తన 7వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనలను ఆపదలో నుండి కాపాడే దేవుడు, బ్రతికించే దేవుడు. శత్రువుల చేతి నుండి ఆయన కుడి చేత మనలను రక్షించే బలమైన దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఈ దినాన్న మీతో నాతో చేస్తున్న వాగ్దానం, ఆపదలన్నిటిలో నుండి మనం ఏ ఆపదల్లో చిక్కుబడి ఉన్నామో ఆ ఆపదలన్నిటిలో నుండి విడిపించి మనలను బ్రతికించే దేవుడు. ఈ 138వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనలో 1వ వచనం 2వ వచనం మనం చూడగలిగితే, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 2వ వచనం, నేను నీ పరిశుద్ధ ఆలయము తట్టు నా చేతులెత్తెదను. నీకేదైనా ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు నీ దృష్టి వారి వైపు వీరి వైపు కాకుండా, నీ చేతులు వారి వైపు వీరి వైపు చాపకుండా దేవుని వైపు చాపగలిగితే, పరిశుద్ధాలయము తట్టు నీ చేతులు ఎత్తగలిగితే, నీ పూర్ణ హృదయముతో ఆయన మీద ఆనుకొనగలిగితే, నీకున్న ఆపదలన్నిటిలో నుండి, నువ్వు చిక్కుకున్న బాధలన్నిటిలో నుండి నిన్ను తప్పించి బ్రతికించే దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, నువ్వు ఏ శత్రువుల చేతిలో చిక్కుకున్నావో ఆ శత్రువుల చేతిలో నుండి ఆయన కుడి చేత నిన్ను రక్షిస్తారు. దావీదు గారు జీవితం అంతా, ఆయన బ్రతుకంతా అనేక రకాల కష్టాలు, అరణ్య జీవితం, నిందలు పడిన జీవితం, బాధలు పడిన జీవితం, కుటుంబస్తులే ఆయనను చంపడానికి ప్రయత్నాలు చేసిన పరిస్థితులు, కన్న తండ్రే కడసారి వాడిగా చూసిన భయంకరమైన స్థితి, సింహం ఎదురొచ్చిన, ఎలుగుబంటి ఎదురొచ్చిన, వీటన్నిటిని మించిన గొలియాతు అనే దుష్టుడు ఎదురొచ్చిన ఆపదలన్నిటిలో నుండి దేవుడు కాపాడి బ్రతికించిన జీవితం దావీదు గారి జీవితం. అదే దావీదు గారు ఈ దినాన్న దేవుని పక్షాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఆపదల్లో చిక్కుకున్నావో, నన్ను రక్షించి వారు ఎవరని అనుకుంటున్నావేమో, నిన్ను రక్షించి నిన్ను బ్రతికించి నిన్ను బండ మీద నిలువబెట్టి నీ నోట స్తోత్ర రూపమగు కొత్త కీర్తన ఉంచే దేవుడు యేసయ్య నీకు తోడుగా ఉన్నారు. యోసేపు బ్రతుకు ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి, జీవితం ఎటెళ్ళిపోతుందో తెలియని స్థితి, దేవుడి మీద ఆనుకున్నాడు. పరిశుద్ధాలయము తట్టు చేతులెత్తాడు. యెహోవా అతనికి తోడై ఉండి ఆయన చిక్కుకొనిన ఆపదలన్నిటిలో నుండి విడిపించి బ్రతికించి శత్రువుల చేతిలో నుండి రక్షించి, ఏ దేశంలో బానిసగా ఉన్నారో ఆ దేశంలోనే బాదుషాగా, రాజుగా నిలవబెట్టిన సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు. షడ్రకు మేషకు అబేద్నెగో బబులోను దేశంలో బానిసలు, రాజును ఎదిరించి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా ఆ దేవుడే దేవుడని ధైర్యంగా నిలబడి ఆపదలో చిక్కుకున్న వారిని దేవుడే దిగివచ్చి ఆ ముగ్గురు మధ్యన వారితో సంచరించి వారికి ఉన్న ఆపదలో నుండి వారిని బ్రతికించి, ఆ రాజు శత్రువై ఉండగా ఆ శత్రువు చేతిలో నుండి తన కుడి చేత రక్షించిన సమర్థుడైన సైన్యములకు అధిపతి యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ అనారోగ్యం అనే అగ్నిగుండంలో ఉన్నావో, ఏ ఆర్థిక పరిస్థితులనే అగ్నిగుండంలో ఉన్నావో, ఎవ్వరూ విలువివ్వక అందరూ నిన్ను ప్రక్కన పెట్టి, అందరూ తోలనాడి భయంకరమైన కొరతలో కొదువలో కొట్టుమిట్టాడుతూ
దిక్కులేని పరిస్థితులలో దిక్కు తోచక అలమటించిపోతున్నావేమో. ఈ మట్టి బొమ్మను నిలువబెట్టుకుని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శత్రువు అందరి చేతులు ఆయన కుడి చేత రక్షిస్తాడు. ఆపదలన్నిటిలో నుంచి విడిపించి బ్రతికిస్తాడు. ఆయన పరిశుద్ధాలయం తట్టు నీ చేతులెత్తి నీ పూర్ణ హృదయంతో స్తోత్రం చెప్పు. తప్పక మన దేవుడు మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు. నీ ఆపదలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి, నిన్ను ఆశీర్వదించి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి, అనేకుల ఎదుట స్తోత్రం చెప్పేటట్టుగా నిన్ను సాక్షి జీవితం జీవించినట్లు దేవుడే నిన్ను మహిమపరిచి ఆయన నీ ద్వారా మహిమ పొందునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ దినమందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు.